ఇది చూస్తే మనకు గుర్తొస్తుందా? అదే మనకి డైలీ ఇంగ్లీష్ టీచర్ వచ్చి అటెండెన్స్ వేసేది, అదే అదే ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది. ఫిజిక్స్ సార్ కూడా టీచర్ అందరికీ గుర్తుంటది. ఆ ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు, ఆవిడ చెప్పిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాం. అంటే టీచర్ బాగుండేదండి. అదే అలాంటివి మాత్రమే గుర్తుంటాయి. పీటీ సార్ వస్తున్నారు, ఒక్క నిమిషం. అందుకే ఇలా చేసావు కాబట్టే బేబీల అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చింది. ఇంకొకటి బాబోయ్, లేదా గుర్తు అయిపోయిందా? రావట్లేదండి మేడం. అయినా కూడా గుర్తు రాలేదా? సరే, వీళ్ళందరూ టాస్క్ లో ఫెయిల్ అయిపోయారు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఇప్పుడు. ఆ వ్యక్తి మీకు చూయించే ఆ పోస్టర్ ని చూస్తే మీకు ఏ మాత్రం గుర్తు రాకపోతే చాలా డేంజర్ అండి. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా గుర్తు రాలేదంటే ఇది గుర్తు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అందరికీ items గుర్తు ఏంటి? వస్తుంది అది చూస్తే. ఏంటండి? ఏయ్, ఈ పోస్టర్ రా, ఈ రక్తాలు చిందించాం రా ఈ పోస్టర్ గురించి. పోస్టర్ గుర్తుంది, పోస్టర్లో ఉన్న వాళ్ళు గుర్తున్నారు, అఫ్ కోర్స్ గుర్తుంటారు. బట్ ఇప్పుడు ఏమైనా కొన్ని గుర్తొచ్చిందా? నడుం సీన్ గుర్తొచ్చిందా? ఏంటి? నడుము సీన్ గుర్తొచ్చిందా? అక్కడ పవర్ స్టార్ గుర్తు రాలేదు కానీ నడుము సీన్ గుర్తు అది అయిన సీనే అండి. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఆయనకి ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది, సబ్జెక్ట్ గుర్తులేదు, ఇందులో నడుము